హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యూటిఫుల్ భారత్ తెలుగు స్టోరీస్. నేను రమణి. మహాభారత మహాకావ్యంలో అప్పుడే విచ్చుకుంటూ ఉన్న సుగంధ పరిమళాలు వెదజల్లే అందమైన పుష్పం లాంటి ప్రేమకు, న్యాయానికి, ధర్మానికి ప్రతీక నల దమయంతుల కథ. సమస్త భూమండలము తమకు తాముగా చక్రవర్తిగా అంగీకరించిన నల చక్రవర్తి మరియు సుగుణాల రాశి, అందంలో అప్సరసల లాంటి దమయంతి, వీరిద్దరి ప్రేమ కథ. ఇది కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. ఇది మానవుని అదృష్టం, దురదృష్టం, ధర్మం, న్యాయం, విధి కలిసిన ఒక యాత్ర. నిషాద రాజ్య చక్రవర్తి వీరసేనుని కుమారుడు యువరాజు నల చక్రవర్తి రూపంలో సూర్యుని తేజస్సు, ధర్మం, న్యాయం, శౌర్యం, సాహసం, పరాక్రమాలకు నిలువెత్తు నిదర్శనం నలమహారాజు. అతని హృదయం గంగా పవిత్రం, ప్రజలను కన్నబిడ్డల వలె చూసే కరుణామయుడు. విదర్భ రాజ్య మహారాజు భీమకుడు మరియు సుదేష్ణాదేవి అనే పుణ్య దంపతులకు ధమరుడు అనే మహర్షి యొక్క వరంగా పుట్టిన దమయంతీదేవి. అపూర్వ సౌందర్యవతి, వినయం, విధేయత, ధైర్య సాహసాలు, పెద్దల పట్ల వినయము, సత్యం తప్పని శీలాన్ని అలవరుచుకున్న దమయంతిని చూసి దేవతలు కూడా మంత్రముగ్ధులు అయ్యేవాళ్ళు. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే నలమహారాజుకు దమయంతికి యుక్త వయసు, పెళ్లి వయసు వచ్చింది. ఈ రాజ్యం ప్రజలు ఆ రాజ్యంలోను, ఆ రాజ్యం ప్రజలు ఈ రాజ్యంలోను నలమహారాజు యొక్క శౌర్య ప్రతాపాలను దమయంతి ముందు చెలికత్తెలతో చెప్పేవాళ్ళు. అలాగే నలమహారాజు ముందు దమయంతి దేవి యొక్క సుగుణాలను అప్సరసల కంటే అందమైనది అని వేనోళ్ళ పొగిడేవారు. దాంతో దమయంతి దేవి, నలమహారాజు ఒకరినొకరు చూసుకోకుండానే ఒకరిపైన ఒకరు ప్రేమను పెంచుకున్నారు. ఒక రోజు యువరాజు నలమహారాజు ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్న సమయంలో హంసల గుంపు వచ్చింది. ఎంతో ముచ్చట పడిన నలమహారాజు ఒక హంసను పట్టుకున్నాడు. ఆ హంసకు భయం వేసింది. అయ్యో, నేను ఒక మనిషి చేతిలో ఇరుక్కుపోయానే, ఎలాగైనా తప్పించుకోవాలి అని మనిషి గొంతుతో మాట్లాడింది. ఓ మహారాజా, నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసులే. నన్ను విడిచిపెట్టితే నువ్వు ప్రేమిస్తూ ఉన్న దమయంతీదేవి గురించి నేను ఇంకా విశేషాలను చెబుతాను అంటుంది. నలమహారాజు ఆశ్చర్యపోయి హంసను వదిలిపెడతాడు. అప్పుడు హంస చెబుతుంది, మహారాజా, విదర్భ రాజ్యపు యొక్క యువరాణి దమయంతీదేవి సుగుణాలలో దేవతలను మించిపోయింది. అందంలో అప్సరసలు కూడా ఆమె ముందు దిగదుడుపే. అంతటి సుగుణాల అందాల రాశి అయిన దమయంతీదేవికి మీరు తప్ప ఈ భూలోకములో మరెవ్వరూ తగిన జోడీ కాదు అని నలుని దగ్గర చెప్పి, దమయంతి దేవికి కూడా మీ మీద ప్రేమ కలిగేలాగా నేనే చెప్తాను అని వెళ్ళిపోతుంది హంస. యువరాణి దమయంతి దేవి ముందుకు వెళ్ళి, యువరాణి యువరాణి, సూర్యకాంతి ముఖ తేజస్సు, ధైర్య సాహసాలు, ప్రేమ, కరుణ, దయ, జాలి, పరాక్రమాలలో ఆయనకు ఆయనే సాటి. అతనే నలమహారాజు. నలమహారాజుకు తగిన జోడి ఈ భూమండలంలో మీరు తప్ప మరెవ్వరూ తగిన భార్య కాదు అని చెప్పగానే దమయంతి దేవి కూడా చిరునవ్వుతో అంగీకరిస్తుంది. అలాగే నా మీద కూడా నలమహారాజుకు ప్రేమ కలిగేలా చేయమని చెబుతుంది. ఆయనకు మీ మీద ముందుగానే ప్రేమ ఉంది రాణి అని చెబుతుంది హంస. ఈ విధంగా హంసల రాయబారముతో వీరి ప్రేమ నిజమైన ప్రేమగా మారిపోయింది. దమయంతి దేవి చెలికత్తెల వలన దమయంతి దేవి తండ్రి భీమకుడు కుమార్తె యొక్క మనసు తెలుసుకుని స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. దమయంతి దేవి స్వయంవరానికి భూలోకంలో ఉన్న మహారాజులు అందరికీ మరియు స్వర్గలోకములోని దేవతలకు కూడా ఆహ్వానం పంపించాడు భీమక మహారాజు. నలదమయంతులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని హంసల రాయబారము అన్నీ తెలిసిన దేవతలు ఇంద్రదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు, యమదేవుడు వీరు నలుగురు కూడా దమయంతి దేవి స్వయంవరానికి వస్తూ ఉండగా మార్గ మధ్యలో నలమహారాజును కలుసుకుని, మా నలుగురిలో ఎవరినో ఒకరినైనా వరించమని దమయంతి దేవికి చెప్పవలసిందిగా రాయబారం పంపిస్తారు నలుణ్ణి. తను ఎంతో గాఢంగా ప్రేమిస్తూ ఉన్న దమయంతి దేవిని ఈ నలుగురు దేవుళ్ళ పైన గౌరవముతో
తన ప్రేమను మనసులోనే దాచుకుని దమయంతి దేవికి చెబుతాడు. మొదటిసారిగా నలుడు దమయంతి ఒకరిని ఒకరు చూసుకున్నారు. నలుని మాటలు విన్న దమయంతి దేవి, నేను నిన్ను తప్ప మరెవ్వరిని వివాహం చేసుకోను అని, అయితే దేవుళ్ళ మాటను కాదనకుండా వారిపైన గౌరవముతో నువ్వు చెప్పే విషయము నాకు చెప్పావు, నేను చేసేది నేను చేస్తాను అని నలునితో చెప్పిన దమయంతి దేవి, నిజమే, హంసలు చెప్పిన అన్ని గుణాలు, శౌర్య సాహసాలు, సూర్య తేజస్సు నలునిలో ఉన్నాయి అనుకుంటుంది. ఎవరిని వరించాలి అనేది నేను చేసేది నేను చేస్తాను అని చెబుతుంది దమయంతి. అయితే స్వయంవరంలో నలమహారాజు పక్కన మరో 4 నలమహారాజులు, 5 ఒకే రూపంలో కూర్చున్న నలమహారాజులు కనిపిస్తారు దమయంతి దేవికి. అప్పుడు నలుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఇక్కడ ఉన్నది నిజమైన నలమహారాజు ఒక్కరే, ఇంకా 4 కూడా ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యమ అని అర్థం చేసుకొని అప్పుడే తన తెలివిని ఉపయోగించి ఆలోచిస్తుంది దమయంతి దేవి. దేవుళ్లకు చెమట పట్టదు, కనురెప్ప వాలదు, పాదాలు భూమికి తాకవు. ఈ లక్షణాలు అన్నీ కూడా గమనించి ధైర్యంగా ఈ దేవుళ్లను కాదు అని నిజమైన నలమహారాజు మెడలోనే వరమాలను వేస్తుంది దమయంతి దేవి. అప్పుడు ఇంద్రదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు, యమదేవుడు వీరు 4 కూడా దమయంతి దేవి యొక్క తెలివికి, దేవుళ్ళనే కాదని నలుణ్ణి వరించిన ధైర్య సాహసాలకు, వీరి ఇద్దరి నిజమైన ప్రేమను అభినందిస్తూ ఆశీర్వదించారు. మీరు ఇద్దరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీకు దాహం వేయకుండా, మీకు నీటి అవసరం ఎప్పుడు వచ్చినా నన్ను తలుచుకోగానే మీకు నీటి కొరత ఉండదు అని వరుణుడు, మీకు అగ్నితో అవసరమైనప్పుడు నేను మీ ఆధీనంలో ఉంటాను అని అగ్నిదేవుడు, మీకు శౌర్య సాహసాలలో తోడుగా నేను ఎప్పుడు ఉంటాను అని ఇంద్రదేవుడు, మీరు ఆజన్మాంతం ధర్మశీలతతోనే బ్రతుకుతారు అని యమధర్మరాజు దీవిస్తారు. వీరు స్వర్గానికి ప్రయాణం అవ్వగానే కలిదేవుడు ఎదురు వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావో అని వీరు అడగగానే కలిదేవుడు, నేను దమయంతి దేవి స్వయంవరానికి వెళ్తున్నానని చెప్పగానే వారి స్వయంవరం అయిపోయి వివాహం కూడా అయిపోయింది. వారిని దీవించి మేము వస్తున్నామని చెప్పిన వెంటనే కోపోద్రేకుడు అయినటువంటి కలిదేవుడు, వారు ఎలా సుఖంగా జీవిస్తారో నేను కూడా చూస్తాను అని తిరిగి వెళ్ళిపోయి నలుని యొక్క చిన్నాన్న కుమారుడైనటువంటి పుష్కరునితో చేతులు కలిపి నలుణ్ణి మాయాజూదానికి రమ్మని రెచ్చగొట్టమని పుష్కరునితో చెబుతాడు. నలుడు మాయాజూదానికి వస్తే నలునిలో నేను ప్రవేశించి నలుడు ఓడిపోయేలాగా చేసి నువ్వు గెలిచేలాగా చేస్తానని మాట ఇస్తారు పుష్కరునికి కలిదేవుడు. నలమహారాజు సంధ్యావందనం చేసే సమయములో, మూత్ర విసర్జన చేసి స్నానం చేయకుండా అపవిత్రంగా ఉన్న సమయములో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి కలిదేవుడు ప్రవేశిస్తాడు. పుష్కరుడు మాయాజూదానికి పిలవగానే కలిదేవుని యొక్క ప్రభావము వలన నలుడు ఒప్పుకొని మాయాజూదానికి వెళ్తాడు వాళ్ళ అన్న పుష్కరుని పైన. బంగారం, కోశాగారాలు, సైన్యం, రాజ్యం ఒకటి తర్వాత ఒకటి కలి ప్రభావము చేత నలుడు ఓడిపోయాడు. చివరికి నలమహారాజు తన భార్య అయినటువంటి దమయంతి దేవిని కూడా పందెంలో పణంగా పెడతాడు. అయితే రాజనీతి తెలిసిన దమయంతి దేవి ధర్మపత్నిని పందెంలో పణంగా పెట్టడం ధర్మసమ్మతమైన విషయం కాదు అని తనను తాను కాపాడుకుంటుంది. అప్పుడు జూదంలో అన్ని గెలుచుకున్న పుష్కరుడు నలమహారాజుని, దమయంతి దేవిని కట్టుబట్టలతో అడవులకు వెళ్ళవలసిందిగా ఆదేశిస్తాడు. నలమహారాజు తన రథసారథి అయిన వార్ష్ణేయుడిని పిలిచి తన పిల్లలు ఇంద్రసేనుడు ఇద్దరినీ కూడా విదర్భ రాజ్యంలోని భీమకుని అంతఃపురంలో విడిచిపెట్టవలసిందిగా కోరుతాడు. అలాగే పిల్లల్ని భీమకుని అంతఃపురంలో వదిలిపెట్టి వార్ష్ణేయుడు, నలుడు, దమయంతి దేవి అరణ్యవాసం అడవులకు వెళ్లిపోయిన వెంటనే పుష్కరుని రాజ్యంలో ఉండలేక వార్ష్ణేయుడు అయోధ్య రాజ్యపు రాజు ఋతుపర్ణుని రాజ్యానికి వెళ్లిపోతాడు. భయంకరమైన క్రూర మృగాల మధ్యలో నలమహారాజు, దమయంతి దేవి ఆకలితో అలమటిస్తూ ఉన్న సమయములో
నలమహారాజు తన నడుముకు చుట్టుకున్న వస్త్రం తీసి ఆహారం కోసం పైన ఎగురుతూ ఉన్నటువంటి పావురాల గుంపు పైన విసురుతాడు. ఆ పావురాలు నవ్వుతూ, నలమహారాజా, నువ్వు పాచికల ఆటలో ఓడిపోవడానికి కారణమైన పాచికలము మేమే, మాలో ఉన్నది ద్వాపరుడు అని ఆ పంచను కూడా తీసుకొని వెళ్ళిపోతాయి. ఆ రోజు చీకటి పడగానే వెన్నెలలో మల్లెపువ్వులాగా మెరుస్తూ ఉన్నటువంటి దమయంతి దేవిని చూస్తూ, నా కోసం అడవిలో పడరాని కష్టాలు పడుతూ ఉన్నది దమయంతి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తను తన పుట్టింటికి వెళ్ళి సుఖంగా ఉండాలి అని దమయంతి దేవి చీరలో సగభాగం చింపి తన నడుముకు చుట్టుకొని వెళ్ళిపోతాడు నలమహారాజు. దమయంతి దేవి ప్రొద్దున్నే నిద్ర లేచి చూస్తే నలుడు లేడు. తన చీరలో సగభాగం చింపుకున్నాడని అర్థం చేసుకుని ఎక్కడికి వెళ్ళాడో తెలియక వెతుక్కుంటూ వెళ్తుంది దమయంతి దేవి. దారిలో ఒక వేటగాడు తనని కామ దృష్టితో చూసినందువలన వాడు దహనమైపోవుగాక అని శపించగానే అతను బూడిద అయిపోతాడు. దమయంతి దేవి ఆ భయంకర కారడువుల నుంచి కొందరి మహర్షుల సహాయముతో తన పుట్టింటికి చేరుకుంటుంది. భార్య యొక్క సగం చీరను చుట్టుకున్న నలమహారాజు వెళ్తూ ఉన్న దారిలో కాపాడండి కాపాడండి అని అరుపులు విన్న నలమహారాజు చూడగానే అక్కడ అగ్నిలో కాలిపోతూ ఉన్న కర్కోటక నాగరాజును చూసి అగ్ని నుండి కర్కోటకుణ్ణి కాపాడుతాడు నలమహారాజు. వెంటనే కర్కోటక నాగరాజు నలమహారాజుని కాటు వేస్తుంది. నేను నిన్ను కాపాడితే నువ్వు నన్ను కాటు వేస్తావా అని నలమహారాజు అడగగానే, మహారాజా, నీ రూపం ఇలాగే ఉంటే ఈ కష్టాలలో నువ్వు బ్రతకడం కష్టం. నా విషం వలన నీ రూపం ఇప్పుడు మారిపోయింది కాబట్టి నిన్ను ఎవరూ గుర్తుపట్టరు. అలాగే నువ్వు అయోధ్య రాజు ఋతుపర్ణుని వద్ద చేరు. ఋతుపర్ణుని వద్ద నుండి అక్షహృదయ విద్యను నేర్చుకో. ఆ విద్య నేర్చుకున్న వెంటనే నీ నుండి విషం వెళ్ళిపోతుంది. అలాగే నీలో ఉన్న కలి కూడా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్షహృదయ విద్య వలన నీకు ఎలాంటి దుష్ట శక్తుల వలన హాని కలగదు. బదులుగా ఋతుపర్ణునికి నువ్వు అశ్వ విద్యను ఉపదేశించు అని, నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీకు మామూలు రూపం వచ్చేస్తుంది అని వరమిస్తాడు కర్కోటక నాగరాజు. కర్కోటకుని విషం వలన నలమహారాజు పొట్టిగా, గూనిగా, నల్లగా రూపం మారిపోతుంది. కర్కోటకుడు చెప్పిన విధంగా అయోధ్య రాజు ఋతుపర్ణుని వద్ద అశ్వశాలలో సేవకునిగా చేరుతాడు బాహుకుడు అనే పేరుతో నలమహారాజు. అయితే అడవి నుండి కొందరు బ్రాహ్మణులు ఋషుల సహాయముతో పుట్టింటికి చేరుకున్న దమయంతి దేవి తన తల్లిదండ్రులతో కలిసి నలుడు ఎక్కడ ఉన్నాడో వెతికించాలి అని బ్రాహ్మణులను అందరినీ పిలిపించి నలుణ్ణి వెతకడానికి ఒక ఉపాయం చెబుతుంది. అడవిలో ఒంటరిగా తననే నమ్ముకున్నటువంటి భార్య సగం చీరను చింపుకొని వెళ్ళిపోవడం ఆ భర్తకు న్యాయమేనా అని అడగమని చెబుతుంది. ఆ మాటలకు ఎవరైతే సమాధానం చెప్తారో వారే నలమహారాజు అని చెబుతుంది దమయంతి దేవి బ్రాహ్మణులకు. ఈ బ్రాహ్మణులు అన్ని రాజ్యాలకు వెళతారు. అలాగే ఒక బ్రాహ్మణుడు ఋతుపర్ణుని రాజ్యానికి కూడా వస్తాడు. అక్కడ రథసారథిగా ఉన్నటువంటి బాహుకుని రూపంలో ఉన్న నలునితో దమయంతి దేవి చెప్పిన మాటలు ఆ బాహుకునితో చెబుతాడు ఆ బ్రాహ్మణుడు. తననే నమ్ముకున్నటువంటి దేవతలను కూడా కాదని వరమాలను వేసి వివాహం చేసుకున్న ధర్మపత్నిని అడవిలో ఒంటరిగా వదిలివేసి సగం చీరను చింపుకొని చుట్టుకుని వెళ్ళిపోయిన భర్త ఇదేమన్నా న్యాయమేనా అని అడుగుతాడు బ్రాహ్మణుడు బాహుకునితో. అప్పుడు బాహుకుని రూపంలో ఉన్నటువంటి నలమహారాజు ఇలా చెప్తాడు, అడవిలో అందమైన పక్షులు జీవితం పైన ఎన్నో ఆశలతో గూళ్ళు కట్టుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్న సమయములో అదే అడవి కాలాగ్నిలో దహించుకుపోయే సమయములో పిల్లలు ఎటుపోతారో, తల్లి ఎటుపోతుందో, తండ్రి ఎటుపోతాడో ఎవరికి తెలుసు? అదే విధంగా ఆ నలమహారాజు కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో, ముందు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడో లేదో, అదే రూపంలో ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు?
దేవుళ్లను కూడా కాదని వివాహం చేసుకున్న భార్యను ఎందుకు వదిలిపెడతాడు? భార్య పైన ప్రేమ ఎందుకు తగ్గుతుంది అని అంటాడు. ఈ బ్రాహ్మణుడు ఈ బాహుకుడు చెప్పిన మాటలు విన్నవి విన్నట్లుగానే దమయంతి దేవి దగ్గర చెబుతాడు. అప్పుడు దమయంతి దేవి బాహుకుని రూపంలో ఉన్నది నలుడే అని, ముందు రూపంలో లేడు కాబట్టి ఇక్కడికి రావడానికి సంకోచిస్తూ ఉన్నాడు అనుకొని ఇక్కడికి ఎలా రప్పించాలి అని ఆలోచిస్తుంది. అయోధ్య రాజ్యానికి దమయంతి దేవి ఉన్న రాజ్యానికి మధ్య 100 ఆమడల దూరం ఉంది. ఈ 100 ఆమడల దూరం రథసారథ్యం వహించి ఒక్క రాత్రిలో రావడానికి ఎవరికీ సాధ్యం కాదు, ఒక నలునికి తప్ప. కాబట్టి దమయంతి దేవికి 2వ స్వయంవరం ఏర్పాటు చేశారు అని అయోధ్య రాజు ఋతుపర్ణ మహారాజుని ఆహ్వానించడానికి మరొక బ్రాహ్మణుణ్ణి పంపిస్తాది దమయంతి దేవి. ఈ ఆహ్వానము అందిన వెంటనే ఋతుపర్ణ మహారాజు సేవకులను అందరినీ పిలిచి మరుసటి రోజే స్వయంవరం ఉంది. ఈ 100 ఆమడల దూరం ఒక్క రాత్రిలోనే చేరుకునేలాగా రథసారథ్యం వహించేవారు ఎవరు అని అడుగుతాడు. అక్కడే సేవకునిగా పనిచేస్తూ ఉన్నటువంటి వార్ష్ణేయుడు అంతటి రథసారథ్యం వహించేవాడు బాహుకుడు ఒక్కడే అని చెబుతాడు. ఈ వార్ష్ణేయుడు నలమహారాజు యొక్క రథసారథి కాబట్టి రూపము మారినా కూడా నలమహారాజు గుణాలు ఉన్నటువంటి బాహుకుని మీద ప్రేమానురాగాలతోనే ఉంటాడు వార్ష్ణేయుడు. కాబట్టి బాహుకుని మీద చెబుతాడు. ఆ రోజు రాత్రే వార్ష్ణేయుడితో కలిసి ఋతుపర్ణుడు స్వయంవరానికి బయలుదేరుతాడు, రథసారథి బాహుకుణ్ణి పెట్టుకుని. ఈ బాహుకుడు రథాన్ని గాలి కంటే శరవేగంగా తోలడముతో ఋతుపర్ణుని యొక్క శాలువా కండువా కింద పడిపోతుంది. ఈ మాట నోటి నుండి బయటకు వచ్చే లోపే 10 ఆమడల దూరం వెళ్ళిపోతుంది రథము. బాహుకునికి ఉన్న అశ్వ విద్యను చూసిన ఋతుపర్ణ మహారాజు ఆశ్చర్యపోతాడు. నీలాగే నాకు కూడా ఒక మహత్తరమైన విద్య తెలుసు, అది అక్ష విద్య. సంఖ్యాశాస్త్రం నాకు వశమైపోయింది. మన ముందు ఉన్నటువంటి తాండ్ర చెట్టులో ఎన్ని కాయలు, ఎన్ని ఆకులు, ఎంత పూత ఉన్నది నేను లెక్క వేసి చెప్పగలను అని చెప్తాడు. బాహుకుడు అలాగే చెప్పమని చెప్పగా 10,001 ఆకులు ఉన్నాయి అని చెప్పిన ఋతుపర్ణ మహారాజు మాట విన్న బాహుకుడు రథాన్ని నిలిపి చెట్టును కొట్టి ఆ ఆకులను లెక్క పెట్టగా ఋతుపర్ణ మహారాజు చెప్పిన సంఖ్యకు కరెక్ట్ గా సరిపోయింది. ఆశ్చర్యపోయిన బాహుకుడు, మహారాజా, ఈ అద్భుతమైన విద్యను నువ్వు నాకు ఉపదేశించు, నేను అసమాన అశ్వ విద్యను నీకు ఉపదేశిస్తాను అని అడిగిన బాహుకుడు ఋతుపర్ణ మహారాజు ఇద్దరూ కూడా 2 విద్యలను ఒకరికి ఒకరు నేర్పించుకుంటారు. అక్ష విద్యను నేర్చుకొని వశం చేసుకోగానే బాహుకుని రూపంలో ఉన్నటువంటి నలమహారాజు శరీరంలో ఉన్న విషముతో పాటు కలిదేవుడు కూడా బయటికి వచ్చేస్తారు. అప్పుడు నిన్ను చంపేస్తాను అని కత్తి తీస్తాడు నలమహారాజు. కలిదేవుడు నలమహారాజుకు భయపడి, మహారాజా, నిన్ను పాచికలలో ఓడిపోయేలాగా చేసింది నేనే, అడవులు పాలు అవటానికి నేనే కారణం, అందుకు శిక్షగా నీ లోపల ఉండి కర్కూటకుని విషంతో నేను మాడి మసైపోయాను. నీ కథను విన్నవారికి గాని రాసిన వారికి కాని నలదమయంతుల పేరును తలచుకున్న చోట నేను ఉండను. అటువంటి వారికి కలిబాధలు ఉండకుండా వరమిస్తూ ఉన్నాను. నన్ను క్షమించు, నేను నిన్ను వదిలిపెట్టి తాండ్ర చెట్టు మీద మాత్రమే ఉంటాను అని చెప్పగా నలమహారాజు వదిలిపెడతాడు. అందుకే తాండ్ర వృక్షం కింద కాని ఆ కట్టెలు కాని ఇప్పటికీ ఎవ్వరూ కూడా ఉపయోగించరు. తర్వాత రథం ఎక్కి అదే వేగముతో తొందరగా తెల్లారే లోపు దమయంతి దేవి అంతఃపురానికి చేరుకుంటాడు. ఋతుపర్ణునితో కలిసి బాహుకుడు కూడా. ఋతుపర్ణ మహారాజు ఆలోచిస్తాడు, వేరే ఇతర రాజులు ఎవ్వరూ రాలేదేంటి, ఆహ్వానం నాకు మాత్రమే పంపించారా అనే ఆలోచనలో ఉంటాడు. అయితే బాహుకుడు ఋతుపర్ణ మహారాజుకు వంట వండే సమయములో దమయంతి దేవి యొక్క చెలికత్తె కేసినిని పంపించి బాహుకుడు ఎలా వంట చేస్తున్నాడో చూడమని చెబుతుంది. బాహుకుడు చేస్తూ ఉన్నటువంటి వంటను చూసిన
కేసిని వెళ్లి దమయంతికి చెబుతుంది. దానంతట అదే అగ్గి అంటుకుంటూ ఉంది. వాటంతట అవే నీరు నిండిపోతూ ఉన్నాయి పాత్రలలో. వాటంతట అవే అన్ని శుభ్రమైపోతూ ఉన్నాయి అని. ఇంద్రదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు, యముడు ఇచ్చిన వరం గుర్తుకు వచ్చిన దమయంతి దేవి అతనే నలమహారాజు అని తెలుసుకొని బాహుకుని దగ్గరకు పిల్లలను పంపించగా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ఆ పిల్లల్ని. అప్పుడు దమయంతి దేవి బాహుకుణ్ణి పిలిపించి దేవతలను కూడా కాదని వరమాలను నలమహారాజు మెడలో వేశాను, నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టను అని పదే పదే చెప్పిన నలమహారాజు అడవిలో అర్ధవస్త్రంతో భార్యను వదిలిపెట్టి వెళ్లడం నలమహారాజుకు ధర్మమేనా అని అడుగుతుంది. అప్పుడు బాహుకుని రూపంలో ఉన్న నలమహారాజు కర్కూటకుని తలచుకోగానే నిజ రూపము ధరించి భార్య పిల్లలతో కలిసి నిషాద రాజ్యానికి వెళ్తాడు. అక్కడ తన అన్న తనను మోసం చేసి గెలుచుకున్న పుష్కరునితో పాచికల ఆటకు ఆహ్వానిస్తాడు. దమయంతి దేవి మీద ఉన్న ఆశతో జూదం ఆడిన పుష్కరునికి ఒక్క ఆటలోనే అన్నింటినీ కోల్పోయేలాగా చేస్తాడు నలమహారాజు. అప్పుడు నలమహారాజు తన అన్న పుష్కరునితో చెబుతాడు, నువ్వు ఎంత మోసం చేసినా కూడా నువ్వు నా అన్నవి, నా చిన్నాన్న కుమారుడివి, నిన్ను నేను చంపలేను, కట్టుబట్టలతో అడవికి వెళ్ళిపోమ్మని ఆదేశిస్తాడు. తర్వాత తన భార్య బిడ్డలతో కలిసి నలమహారాజు సమస్త భూమండలానికి కూడా సార్వభౌమ అధిపతిగా చక్రవర్తిగా పరిపాలిస్తాడు. తన న్యాయం, ధర్మం, సత్యనిష్టతో దేవుళ్లను మెప్పించి పోగొట్టుకున్న వాటిని అన్నింటినీ సంపాదించిన ప్రేమికులు నలదమయంతుల కథ వింటే అలాంటి ప్రదేశంలో కానీ అలాంటి వ్యక్తులకు గాని కలి ప్రభావము చేత కష్టాలు రావు. వచ్చినా కూడా నలుని కథ వినగానే అన్ని పాపాల నుంచి విముక్తి పొంది పుణ్యాన్ని సంపాదిస్తారు అని కలిదేవుడే వరం ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.